అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక కుటుంబం పాస్టర్ గారిని భోజనానికి పిలిచింది. పాస్టర్ గారు వచ్చారు, భోంచేశారు, వెళ్ళిపోయారు. అయితే భార్య భర్తతో అంటుంది, పాస్టర్ గారు మన ఇంట్లో ఉన్నటువంటి మంచి స్పూన్ని తీసుకెళ్ళిపోయారు అని అంది. ఇంకా ఆ మ్యాటర్ వాళ్ళు విడిచిపెట్టేశారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పాస్టర్ గారిని మరలా భోజనానికి పిలిచారు. అప్పుడు ఆ భార్య ఉండలేక పాస్టర్ గారిని అడిగింది, పాస్టర్ గారు మీరు లాస్ట్ ఇయర్ భోజనానికి వచ్చినప్పుడు మా స్పూన్ని తీశారు కదా అని చెప్పింది. అయితే పాస్టర్ గారు అన్నారు, ఆ స్పూన్ని నేను తీయలేదు, ఆ స్పూన్ని నేను మీ బైబిల్లోనే ఉంచాను అంది. మీకేమర్థమైంది అంటే ఆమె సంవత్సరం వరకు బైబిల్ అనేది ఓపెన్ చేయలేదు అని అర్థమవుతుంది కదా. మీలో ఎంతమంది ఈ వారం చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ ఓపెన్ చేసి మరలా నెక్స్ట్ వారం వచ్చే వరకు ఆ బైబిల్ని ఓపెన్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది అసలు బైబిలే చదవని వాళ్ళు ఉన్నారు కదా. చాలామంది క్రిస్మస్కి మాత్రమే చదువుతారు, అది కూడా చర్చికి వెళ్ళినప్పుడే. చర్చికి తీసుకెళ్ళటానికి మాత్రమే కాదు బైబిల్ మనం ప్రతిరోజు చదవాలి. మనము దేవునితో మాట్లాడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం బైబిల్ చదవాలి. అప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.